రుణమాఫీ పేరుతో ప్రభుత్వం చేస్తున్న మోసంతో రైతుల్లో ఒకలాంటి చిచ్చు పెట్టినట్టయింది. అసలు వాళ్ళు మాకు రైతు రుణమాఫీ చేయమని అడగలేదు, కానీ వీళ్ళు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ఏదైతే ప్రభుత్వమో అందులో వరంగల్లో 2022లో జరిగిన ఒక బహిరంగ సభలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో రైతు డిక్లరేషన్లో చెప్పిన మాట ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. అయితే ఈ ఏకకాలంలో అనే మాటకి ఇప్పుడు మీనింగ్ తెలుస్తుంది రైతులకు. ఏమనుకున్నారంటే 2 లక్షల రుణమాఫీ అన్నారు కాబట్టి సో మనకి ఎంత ఉంటే అంత మీన్స్ ₹1,00,000 కావచ్చు, 50,000 కావచ్చు, 1,50,000 కావచ్చు, 2 లక్షల వరకు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ₹1,00,000 రుణమాఫీ అన్నప్పుడు ఫస్ట్ 14లో పెట్టిన దాంట్లోనేమో విడతల వాళ్ళుగా చెప్పారు. అంటే 4 విడతలు మీన్స్ 25,000 లెక్కన ఏదో చేసి అది వడ్డీలకే సరిపోయిందనే మాట కూడా వినిపించింది. 2018లో ఏం చెప్పారంటే ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తామన్నారు. దానికి ఎట్లాంటి కొర్రీలు పెట్టలేదు. ఇలా సోకాల్డ్ మీడియా సోకాల్డ్ జర్నలిస్టులు మాట్లాడుతున్న మాటలు చూస్తే దేంతో నవ్వాలో అర్థం కావట్లేదు. కొంత దీని మీద అర్థమైన వాళ్ళకి రైతులకు కూడా అర్థమవుతుంది. 14-18లో కలిపితే ఆల్మోస్ట్ మొత్తంగా 29,000 చిల్లర అంటే 30,000 కోట్లు ఆల్మోస్ట్ బడ్జెట్ని ప్రజలకు రైతులకు ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు 2 లక్షల రుణమాఫీ అని చెప్పి వీళ్ళని ఊదరగొట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ ముందుల నిన్న మీకు వీడియోను కూడా మీకు చూపించడం జరిగింది. ఆయన ఎన్ని చోట్ల ప్రమాణాలు చేసిండు దేవుళ్ళ మీద అనేసి. సో ఆ దేవుళ్ళ మీద కాకుండా కనీసం ఇవాళ పాపం రైతులు బగ్గుమంటున్న విధానం చూస్తుంటే రైతులు ఏది దేవుళ్ళ మీద కాదు ప్రమాణాలు చేయాల్సింది వాళ్ళ మనవడి మీదనో వాళ్ళ బిడ్డ మీదనో లేకపోతే వాళ్ళ అల్లుడి మీదనో వాళ్ళ భార్య మీదనో ప్రమాణం చేస్తే కనీసము రైతుల మీద ప్రేమ లేకపోయినా అట్లీస్ట్ కనీసము ఆ భయమన్న ఉంటుండే. ఇంట్లోల మీద ప్రమాణం చేస్తే దేవుడే కదా ఏం చేస్తాడనేసి ఇలా రైతుల్ని మోసం చేసిరు. ఎంత కళ్ళబొల్లి కబుర్లు చెప్పిరు మాకు. మీ గుండెల మీద బరువు దింపుతాము, కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఎట్లుంటుందని చెప్పేసి. సరే ఒక్క మాట రేవంత్ అన్న, ఏకకాలంలో రుణమాఫీ చేసినామని చెప్పిరా. ఇక్కడే కాదు మీరు ప్రపంచ వేదికలు కూడా గప్పాలు కొడుతురు కదా. మళ్ళీ మీ దగ్గర నుంచి వచ్చిన ఈ మాటలేంది? రుణమాఫీ ఎవరికైతే కాలేదో వాళ్ళ కోసం ఏముంది, అర్హత ఉన్న రుణమాఫీ కాని వారి కోసం ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ అని పెట్టిరు. కానీ మీరేం చెప్తున్నారు? పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసుకున్నారు. అసలు ప్రపంచంలో ఎవ్వరు చేయనంత గొప్ప పని, ఒక దార్శికమైన పని, మాకున్నంత ప్రేమ రైతుల మీద ఎవరికి లేదని చెప్పేసి ఇంత గప్పాలు కొట్టుకున్నారు. అందరికీ మేము ఏకకాలంలో చేసినామని చెప్పుకున్నారు కదా. మరి అంటే మీకే 2 నాలుకల ద్వారా మీకు స్ప్లిట్ పర్సనాలిటీ ఏంటి? లేదంటే మీకు మతిపరుపు ఉందా? లేకపోతే అసలు మీకు క్లారిటీ లేదా? అందరికీ చేసినప్పుడు మళ్ళీ అర్హత ఉన్న రుణమాఫీ కాని వారి కోసం ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్, దీంట్లోనే అర్థమవుతుంది కదా. అంటే చిత్తశుద్ధి అనే పదం చాలామందికి ఊత పదం కదా. మీ ఊత పదాన్ని మీకే ఉంటుంది కదా. చిత్తశుద్ధి ఉందన్నప్పుడు అందరికీ చేసినామని అంటారు, మళ్ళీ అర్హత ఉన్న రుణమాఫీ కాని వారి కోసం అంటారు. ఇందులో ఏం పెట్టారు? మాఫీ కాని రైతులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్, ఆధార్లో తప్పుంటే బదులుగా ఓటరు రేషన్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు, రేషన్ కార్డు లేకపోతే రైతు కుటుంబాల నిర్ధారణకు సర్వే, ఆధారు బ్యాంకు ఖాతాల్లో తేడాలుంటే సరిచేసి పోర్టల్లో నమోదు, అసలు వడ్డీ లెక్కలు సరిపోకపోతే నిర్ధారణ దిద్దుబాటు చర్యలు, ఇంటింటికి వెళ్ళి ఫిర్యాదుల స్వీకరణ, కొత్తగా మార్గదర్శకాలు జారీ. ఓకే, మీరు ఒక స్పెషల్ డ్రైవ్ అని చెప్పారు. నిజంగా ఈరోజు ఎవరన్నా ఒక్క మాట ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే మీ ఎమ్మెల్యేలు కానీ లేదంటే వ్యవసాయ శాఖ మంత్రి కానీ మీరెవ్వరూ గాబరా పడొద్దు, రుణమాఫీ అర్హతలుండి రుణమాఫీ కాకుండా అనే మాటను మీరు ఎక్కడైనా చెప్పిరా? ఒక్క మెసేజ్ పాస్ చేసిరా మీరు? వీళ్ళందరూ ఊర్లలో ఎట్లుందంటే వాళ్ళ పరిస్థితి, ఉదాహరణకు ఒకటి చెప్తా. ఓ కుటుంబంలో 2 అన్నదమ్ములు ఉంటే ఒకరికి రుణమాఫీ జరిగి ఇంకొకరికి రుణమాఫీ జరగలేదు. సో ఏమవుతుంది, అన్నకి రుణమాఫీ జరిగింది, తమ్మునికి గాలి. ఆ తమ్ముడు ఏమంటారు అంటే కుటుంబాలలో కూడా మీరు చిచ్చు పెడుతున్నారు. ఏ రకమైన చిచ్చు అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఒక కుటుంబంలో ఏదన్నా క్లియర్గా చెప్తే కానీ అసలు రైతులకు అందరూ బాజాప్తు తెలుసు, అర్థం కానిది ఎవరికంటే ప్రభుత్వానికి అర్థం కావట్లేదు. సో ఒక కుటుంబం ఇది ఫర్ సపోజ్, ఒక కుటుంబంలో 2 అన్నదమ్ములు, ఇతను పెద్దతను, ఇతను ఒక ఫస్ట్ కొడుకు, ఇతను రెండో కొడుకు. సో ఇతనికి మాఫీ అయింది, సో ఇతనికి కాలేదు. ఈ మాఫీ అయింది కాబట్టి ఇతను ఈ కాలేని రెండో కొడుకు ఏమంటే ఫస్ట్ సన్, సెకండ్ సన్,
సో ఇతను ఏమంటున్నాడంటే, నీకు రుణమాఫీ అయ్యింది, నాకు కాలేదు కాబట్టి నా లోన్ ఏదైతే ఉందో నేను సగం కడతా, నువ్వు సగం కట్టు అన్నాడు. మీకు ఇప్పటికి అర్థమైంటుంది కదా, ఇది రుణం తీసుకున్న రైతులకు చాలా బాగా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. అర్థం కానిదేమని ఉంటే ప్రభుత్వానికి అర్థం కాదు, కాంగ్రెస్ కార్యకర్తలకే అర్థం కాలేదనుకుంటాను, లేదంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికో అర్థం కాలేదనుకోవాలి, మంత్రులకు అర్థం కాలేదనుకుంటా. మళ్ళీ చెప్తున్నా, ఈ ఎవరైతే మాఫీ కాలేదో అతను అడుగుతున్నాడు, నీకు మాఫీ అయింది కాబట్టి, నాకు బ్యాంకులో లోన్ ఉంది కాబట్టి, సపోజ్ 1,00,000 రూపాయలు ఉందనుకో, నేను 50,000 కడతా, నువ్వు 50,000 కట్టు. ఎందుకనంటే నీకు రుణమాఫీ అయింది, నాకు కాలేదని. అంటే ఇది కుటుంబంలో చిచ్చుపెట్టుడే కదా. ఇంకొక సోకాల్డ్ జర్నలిస్ట్ అనే వ్యక్తి చెప్తాడు కదా, వాళ్ళు చెప్పినట్టు ఎవరో తీసుకొచ్చి ఒక ప్రొఫెసర్ అని అంటే కదా, మొత్తం రుణమాఫీలు చేయడానికంటే 20,000 కోట్లు చాలన్నారట. అసలు ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక అవగాహన లేక, మరి ఎవరి బుట్టలో పడ్డాడో ఆయనకు ఒక ఇన్ఫర్మేషన్ సరైంది లేక 31,000 అని ఇరుక్కుపోయారు వీళ్ళు. కానీ రాష్ట్రం మొత్తానికంటే 20,000 కోట్లు సరిపోలేదట అని మీరే అంటారు. ఫస్ట్ పాయింట్, ఎంత 20,000 కోట్లు చాలని వీళ్ళే చెప్తారు. ఇంకోటి ఏం చెప్తున్నాడు తెలుసా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో 30,000 కోట్లు చేసిరు ఆల్రెడీ బడ్జెట్. 30,000 కోట్లు 30,000 కోట్లు చేస్తే రుణమాఫీ జరగలేదన్నారు. అంటే ఇక్కడే మీరు చదివిన వార్తలోనే రెండు తెలుస్తుంది కదా. 1,00,000 రుణమాఫీ వాళ్ళకే 30,000 కోట్లు సరిపోలేదు. మరి మీకు 2 లక్షల రుణమాఫీ వరకు 20,000 కోట్ల రూపాయలు సరిపోతే ఆయన సీఎంకో సలహా ఇస్తున్నారు. ఎవరో ప్రొఫెసర్ చెప్పారట. మరి ఆ ప్రొఫెసర్ని ఆ సీఎం దగ్గరికి తీసుకుపోయి ఉంటే సరిపోయేదేమో. రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి, అర్హులకి రుణమాఫీ కావాలన్నా కూడా 41,000 కోట్లు అవసరపడతాయి. యాక్చువల్గా చెప్పాలంటే తీసుకున్న ప్రతి ఒక్కరికి అవ్వాలంటే ఆనాడు బ్యాంకర్ల సమితి ఏం చెప్పిందంటే 69,000 కోట్ల రుణమాఫీ అవసరం అని చెప్పింది. ఇవాళ దాన్ని 49 నుంచి 49 అన్నారు, 49 నుంచి 41 తీసుకొచ్చారు, 41 నుంచి 31,000 కోట్లకు తీసుకొచ్చి ఈరోజు మహా అయితే ఎంత ఈడ్చి తన్నినా కూడా 18,000 కోట్లకు కూడా రీచ్ కాలేదు. రాష్ట్రంలో ఉన్న లోన్లన్నీ సరే మీరు అన్నారు కదా, ఏది పిఎం కిసాన్ యోజన కింద ఎవరికైతే అది 5 ఎకరాల లోపు భూమి వాళ్ళకి కేవలం మీరు అన్నారు కదా, మీ దగ్గర గైడ్లైన్స్ లేవా, కేంద్రం దగ్గర లిస్ట్ ఉంది కదా అన్నారు. కేంద్రం దగ్గర తీసుకున్న లిస్టు ప్రకారం చూసుకున్నా కూడా సో గతంలో 36 లక్షల మందికి వస్తుండేది. సో అది దాన్ని 29 లక్షలకు కుదించారు. 29 లక్షల మంది రైతులకి. సో ఈ ప్రకారం ఇవ్వాలన్నా కూడా ఆ బడ్జెట్ సరిపోదు. ఇంత లెక్కలు కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా అంటే 36 లక్షల చిల్లర నుంచి పిఎం కిసాన్ యోజనకు సంబంధించి దాన్ని 29 లక్షలకు కుదించారు. అది కూడా ఎవరికి, ఇదంతా కూడా ఓన్లీ పిఎం కిసాన్, తెలంగాణలో వాటిని మోడీ పైసలు అంటారు. ఆ పైసలు ఎవరికి వస్తాయా అంటే కేవలం రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. కానీ ఇక్కడ ఏం చెప్పారు, రుణమాఫీ కావాలనంటే రేషన్ కార్డుతో సంబంధం ఉందని కాసేపు చెప్తారు, సంబంధం లేదని కాసేపు చెప్తారు. ఇందులో ఏం చేసిరు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇయ్యమని చెప్పారు. ఎవరికి, నెంబర్ 1 ప్రభుత్వ ఉద్యోగులు ఎవరివైతే ఉంటారో ఇంట్లో, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగం అయితే ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తానంటే ఆ ఒక్కరికి మాత్రము రాదు. కానీ రిమైనింగ్ ఇంట్లో 3 కొడుకులు ఉన్నారనుకుందాం, 3 కొడుకులు తండ్రి. సో ఈ 4కి పాస్బుక్లు ఉన్నాయి, ఈ 4కి రుణమాఫీ తీసుకున్నారు. సో ఇందులో ఏం చేస్తాము, ఇందులో ఇతనికి తీసేయచ్చు, ఇతనికి లోన్ రాకుండా ఓకే. కానీ మిగతా 3 ఏం చేసిరు, అయితే ఇప్పుడు ఏ కుటుంబంలోనైతే సపోజ్ ఒక 3 కొడుకులు ఉన్న ఇంట్లోనో, 2 కొడుకుల ఇంట్లోనో, 4 కొడుకులు ఉన్న ఇంట్లోనో ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తే, ఈ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తే మిగతా వారికి కూడా మాఫీ కాలేదు. సో అట్లాగే ఎవరైతే ఐటీ కడుతున్నారో, ఇంట్లో ఒకరు ఐటీ కడుతుంటే మిగతా వాళ్ళకు కూడా, అంటే వాళ్ళు విడిపోయి వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు ఉన్నప్పటికీ ఎవరి లోన్లు వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా అవ్వట్లేదు. 2 భార్యాభర్తలు లోన్ తీసుకుంటే ఏమైంది, ఫస్ట్ ఏమన్నారు కదా, ఇంట్లో
గైడ్లైన్స్లో పెట్టింది ఏంటంటే ఇంట్లో మహిళ పేరు మీద ఉన్న లోన్ని ముందుగా క్లియర్ చేస్తాము, తర్వాత మిగతా వారి పేరు మీద ఉన్నది చేస్తామన్నారు. అయితే ఈరోజు రుణమాఫీలో చూసుకుంటే ఆల్మోస్ట్ కుటుంబంలో ఒక్కరికే జరిగిన విధానం కనిపిస్తుంది. నిన్న నేను ప్రజల నుంచి రైతుల నుంచి లైవ్ తీసుకున్నప్పుడు వాళ్ళ సమస్యనంతా కూడా ఒక్కొక్క ఊర్లో 450 మంది ఉంటే కేవలం 70 మందికే అయ్యిందనేసి. ఏదైతే ఇప్పుడు కొడంగల్లో ఒక ఊరు పేరు చెప్పారు వాళ్ళ ఆయన ఇలాకా సీఎం ఇలాకాలో, ఆ ఊర్లో 450 మందికి రుణాలు ఉంటే 70 మంది అంట. ఇక నేను మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను కదా, పొద్దున ఒక ఆయన చెప్తున్నాడు, ఓ జర్నలిస్ట్ అన్నట్టు ఆయన చెప్తున్నాడు, మోతేవారు చెప్తున్నాడు కదా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినట్లు రోడ్లకు పార్కులకు లేకపోతే ఇంకా దేనికో వెంచర్లు, అసలు రోడ్లకి పార్కులకి వెంచర్లకి క్రాఫ్ట్ లోన్లు ఇస్తారా? ఏడన్నా మీరు చూసిరా? వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకైతే మీకు పక్కా అర్థమవుతుంది కదా ఎన్ని చూసిస్తాడు. ఒక క్రాఫ్ట్ లోన్ ఇవ్వాలి అని అంటే ఎన్ని చూసిన తర్వాత ఇస్తాడన్నదన్న బేసిక్ మినిమం జ్ఞానం లేకుండా కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇవాళ నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఈ పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో కనబడుతుందా? ఇగో అందుకని ఏమైంది, ఇప్పుడు ఒక లేఖ రాయడం జరిగింది. ఎవరు? అది కూడా చూపిస్తాను. ఇప్పటికే బ్యాంకులకు తాళాలేస్తున్నారు, మంత్రులను పోతే కొడతారు, ఇప్పుడు తిరగబడుతున్నారు. 2 రోజులైతే నేను రెచ్చగొట్టట్లేదు, ఎందుకంటే వాళ్ళ కడుపుల బాధ అంత ఉంటుంది రైతులకి. మట్టిని నమ్ముకొని ఉన్న రైతుని మోసం చేస్తే కన్న తల్లిని మోసం చేసినట్టే ఇయ్యాలి ఎవరు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏముందులే, నేను చాలా వీడియోలో చెప్పిన, బంతిల్లో అందరూ ఊరంతా ఒక మేక కోసి ఊరందరికీ భోజనాలు పెట్టినట్టుంది. అంటే పేరుకు అబ్బాయి నేను మేకలు అంటే ఒక్క మేక కోసి నేను మేకలు కోసిన అబ్బాయి ఊరందరికీ భోజనాలు పెట్టిన, ఒక మేక కోస్తే ఎంతమందికి భోజనాలకు అయితే తెలియదు కదా. అంటే కొన్ని ఉదాహరణలు నిన్న మన లైవ్లో కాలర్స్ రైతులు చెప్తున్న విషయం చెప్తున్నా. ఇక ఈ రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక లేఖ రాసిన, లేఖలోని అంశాలు ఏం రాసిందో చూద్దాము. అంటే రైతులను ఈ రకంగా, అంటే ఏముందిలే మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, మనము ఎంతసేపు పాత ప్రభుత్వం మీద నిందలు వేసుకుంటూ పోతే చెల్లిపోతుంది అన్నట్టుగా. ఇదంతా కాదనేసి ఖర్గేకి, దాని తర్వాత ఎవరికి, గౌరవనీయులైన రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారికి, మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్వాహకం వలన దగాపడిన లక్షలాది మంది తెలంగాణ రైతుల తరపున మీకు ఈ లేఖ రాస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఫల్యాలతో, ముఖ్యంగా ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్న రైతు రుణమాఫీ మోసం వలన లక్షలాది మంది రైతులు తీవ్రమైన ఆవేదనలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట మీరు విడుదల చేసిన హామీలో రైతులకు 2 లక్షల రుణమాఫీ అనేది అత్యంత కీలకమైన అంశం అనే విషయాన్ని మీరు గుర్తుకు చేస్తున్నాను. మీకు అబద్ధాలు అభూత కల్పనలతో తెలంగాణ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులను నిలువున మోసం చేస్తున్నారు. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన సీఎం రేవంత్ 3 విడతలుగా మోసం చేస్తూ 8 నెలలుగా ఊరించి చివరికి రైతులను ఉసూరుమనిపించారు. కనీసం 40% కూడా రుణమాఫీ పూర్తి చేయకుండానే 100% రుణమాఫీ పూర్తయిందని ప్రకటించడం మీకు తెలుసో లేదనే ఉద్దేశంతో సీఎం చెప్పిన అబద్ధాలు క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు మధ్య స్పష్టమైన తేడాని ఈ లేఖలో పొందుపరుస్తున్నాను. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ₹1,00,000 రుణమాఫీ చేస్తేనే 17,000 కోట్లు ఖర్చయింది. అంటే ఏకంగా 36 లక్షల మంది రైతులు రుణ విముక్తులై లబ్ధి చేకూరింది. కాంగ్రెస్ చెప్తున్నట్టు 2 లక్షల రుణమాఫీ పూర్తయితే లబ్ధిదారుల సంఖ్యతో పాటు రుణమాఫీ మొత్తం పెరగాలి, దాదాపు రెట్టింపు కావాలి. కానీ కేవలం 17,900 కోట్లతో 2 లక్షల రుణమాఫీ అని పూర్తి చేశామని ముఖ్యమంత్రి అంటే ఆయన చెప్తున్నాడు. ఎంతమందికి మేము అంత చేస్తాం, ఎంత పెట్టిరు ఇప్పటివరకు చేసిన దాంట్లో వీళ్ళు పెట్టింది 17,900 కోట్లు. అయితే 47 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి 22 లక్షల మందికి తూతూ మంత్రంగా చేయడం కాంగ్రెస్ సర్కార్ అసమర్థకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుంది. అసలు ₹1,00,000 రుణమాఫీ కన్నా 2 లక్షల రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య 14 లక్షలు తగ్గడం రైతు రుణమాఫీ ఏ మేరకు విఫలమైందో అర్థం పడుతుంది.
రాష్ట్ర స్థాయి బ్యాంకుల కమిటీ లెక్క ప్రకారము 2 లక్షల రుణమాఫీకి 49,500 కోట్లు అంచనా వేశారు. ముఖ్యమంత్రి స్వయంగా రుణమాఫీకి 40,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని తొలుత చెప్పుకొచ్చారు. కడుపు కట్టుకుంటే ఇది పెద్ద విషయం కాదని ఇంటర్వ్యూలో గొప్పలు చెప్పారు. చివరకు రాష్ట్ర కేబినెట్ సమావేశం వరకు వచ్చేసరికి 31,000కు దీన్ని కుదించారు. కనీసం అంత మేరకైనా చేశారా అంటే అది లేదు. రాష్ట్ర బడ్జెట్లో మరింత కోత పెట్టి 26,000 కోట్లు మాత్రమే కేటాయించారు. తీరా మూడో విడత రుణమాఫీ తతంగాని 17,933 కోట్లతో 17,933 కోట్లతో మమ అనిపించారు. 49,500 కోట్ల రూపాయలు 2 లక్షల రుణమాఫీ కాస్త 3 విడతల్లో దాదాపు మూడింతలు తగ్గి 17,933కు చేరింది. 40% కూడా రుణమాఫీ చేయకుండా లక్షలాది మందిని రైతులు నట్టేట ముంచి తూతు మంత్రి చేతులెడుతూ యావత్ తెలంగాణ వాళ్ళ రైతులకు ఆంధ్రపట్టింది. ఇదంతా కూడా ఇంకా దానికి సంబంధించి అన్నీ చెప్తున్నాం కదా. ఆదిలాబాద్ జిల్లాలో కూడా శవయాత్రలు కావచ్చు, లేకపోతే రోడ్లు ఎక్కడం కావచ్చు, రాస్తారోకో కావచ్చు, బ్యాంకులకు తాళాలు వేయడం కావచ్చు, ఆఖరికి మేము ఆ విజువల్స్ వేసి చూపించారు. కాబట్టి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నాము మీరు చేసిన పనికి అనేసి వాళ్ళు పురుగుల మందు తాగుతున్నామనేసి ఆ వీడియోలు కూడా అంటే మా దాంట్లో చూపించకూడదు. మేబీ మరి మా పీసీఆర్ టీం ఏమేసారో తెలియదు. కానీ ఈ పరిస్థితిగా మీరు రైతులను మోసం చేస్తూ ఇంకా సిగ్గు శరం అనేది లేకుండా ఇది మాజీ మంత్రి హరీష్ రావు చేసిన సవాలుకి నువ్వు సిద్ధమా రాజీనామాకు అన్నారే, ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు? అసలు నేను బాజాబ్తా నిలదీస్తున్నా కదా. నేను ఒక తెలంగాణ బిడ్డగా మాట్లాడుతున్నా, ఒక జర్నలిస్ట్ అనే పదం కూడా పక్కన పెడితే ఒక తెలంగాణ బిడ్డగా అడుగుతున్నా, ఏం ముఖం పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నారు? అర్థం ఉన్నోళ్ళు, దాని గురించి తెలిసినోళ్ళు, తెలియనోళ్ళు, చిన్న కార్యకర్త పెద్ద కార్యకర్త ఒక ముఖ్యమంత్రి ప్రశంసలు అందుకోవాలని నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతున్నారు. ఓర్వలేకపోతున్నారా? మీరు రుణమాఫీ చేస్తే కొంచెం సరే మీకు వీడియోలు తప్పనిపించచ్చు కదా, మీకు పోనీ వీడియోలు లేకపోతే వాళ్ళ బాధ మీకు ఏమనిపిస్తుంది? దీంట్లో చూస్తున్న నవ్వు వస్తుంది కదా మీకు. పోయి కొంచెం మీ ఊర్లలో కోరి జర్ర ఓండి అరుచుకోపోరి, ఒక్కొక్క ఊర్లలో పోయి జర అరుచుకోండి. అయ్యా మీకు నిజంగా రుణమాఫీ అయిందా, అయినాక కూడా మీరు కాలేదని చెప్తున్నారు అనేసి జర్ర పోయి అడుగురు వాళ్ళని. మీకు చేతనైతే పొయ్యి ఆ రైతుల దగ్గర నిలబడి సవాలు విసురురి. అరే ఇంతోడు అంతోడు అందరూ మాట్లాడతారు. ఇలాంటి రైతులు అంటే చాలా సంతోషంగా ఉన్నారు. రైతులు సంతోషంగా ఉంటే రైతులందరికీ రుణమాఫీ చేస్తే శవయాత్ర ఎందుకు చేస్తారు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శవయాత్ర చేస్తారా? దేనికి చేస్తారు? అంటే ఈ మార్పు కోరుకొని ఇలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క రుణం తీర్చుకున్నారా? ఆనందంతో రుణం తీర్చుకున్నారా? ఇవాళ వాళ్ళ గుండెల మీద బరువు దింపుతున్నామని చెప్పి వాళ్ళు ఏం చేశారు తెలుసా? పచ్చ అబద్ధాలతో తడి గుడ్డలతో గొంతులు కోసి వాళ్ళ గుండెల మీద దనలే. ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుంది అంటున్నా. నిజంగా మనం తినేది అన్నమే అయితే ఆ రైతులు పండించినది తింటున్నాం కదా, ఇంకేం తింటలేం కదా, మరి అబద్ధం ఎట్లా చెప్పబుద్ధి అవుతుంది? మొత్తం చేసిందంత అట్లీస్ట్ మీరు 31,000 కోట్లు అన్నారు. మొత్తం చెప్పి ఏం చెప్పిండు ఈ ముఖ్యమంత్రి? 40,000 కోట్లు అయితే రుణమాఫీ అయిపోతుంది, ఏముంది, ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు తీర్చుడు పెద్ద కష్టమా అన్నాడు. 40 నుంచి ఏం చేసిరు? 31,000 కోట్లు అంటిరి. మీరు చెప్పిందే కదా. 31,000 కోట్ల నుంచి ఎంత పెట్టిరు మీరు? బడ్జెట్లో పెట్టింది ఎంత? 26 కోట్లు ఎంత పెట్టిరు? పోనీ అంతన్న చేసిరా? ఇప్పటి వరకు మేము ఆగస్టు 15 నాడు చేసినాం, ఆగస్టు 15 వరకు చేసినామని చెప్పి ఎంత చేసిరు? 17,993 కోట్లు చేసిరు. సరే 18,000 కోట్లు చేసిరు అనుకుందాం. 18,000 కోట్లు నిజంగా అందరికీ సరిపోతుందా? సరే దేవుళ్ళ మీద ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి ఇదే మళ్ళీ దేవుళ్ళ దగ్గరకు వచ్చి ప్రమాణం చేస్తాడా? నేను రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ చేసిన అని చెప్పి నిజంగా బాజాప్తా మళ్ళీ దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్తాడా? దేవుళ్ళ మీద భయము లేదు, భక్తి లేదు. పోనీ బతుకున్న మనుషుల మీదనన్నా రైతుల మీదనన్నా ప్రేమ లేకపోతే ఎట్లా చెప్పు? లేకపోతే బాజాప్తా చెప్పురే మేము మోసం చేస్తున్నాం మిమ్మల్ని అని చెప్పి. బండ బూతులు తిడుతున్నారు, ఆ బూతుల్ని మేము పెట్టలేకపోతున్నాం. మాకే బాధ అనిపిస్తుంది. మాకు లైవ్లో మాట్లాడితే బండ బూతులు తిడుతుంటే ఏం చెప్తున్నామంటే మనం వ్యక్తిని కాకపోయినా కూడా ఆ సీట్లో కూర్చున్నందుకు ఆ సీటును గౌరవించాలి. ఎంతసేపు ఇంకెన్నాళ్ళు రాజకీయం చేస్తారు? రైతులతోటి రాజకీయం చేసి రైతులను మోసం చేసిన వాడు ఎవడన్నా బతికి బట్ట కట్టిండా?
మాకు గింతే చేతనవుతుంది, మేము గింతే చేస్తామని చెప్పాల్సి ఉంటుంది. విజువల్స్లో చూడు ఒకసారి, మీకు అవి కనబడతలేవా? అవి గ్రాఫిక్స్ కావు, ఇది పిఆర్ స్టంట్ అంతకన్నా కాదు. ఇది మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి పిఆర్ స్టంట్లు చేయడం చాలా అంత బాగా ఇష్టము, కానీ ఇది పిఆర్ స్టంట్ కాదు. ఆవేదనతోటి, ఆవేశంతో, ఆక్రందనతో ఇంకా పొట్టుగాని కొడతారు. ఈసారి రైతులు తలుచుకుంటే పొట్టుగాని కొడతారు. మమ్మల్ని గింత చెప్పి మమ్మల్ని మోసం చేస్తారని పొట్టుగాని కొడతారు. అంటే 100లో 10 మందికి మీరు చేసి 100లో 10 మందికి. నేను ఫస్ట్ దఫా విడుదలైనప్పుడే, నేను బ్యాంకుల దగ్గరకు పోయినప్పుడే గోసపడ్డారు రైతులందరూ, మమ్మల్ని గిట్లా మోసం చేస్తారా? ఆఖరికి 30-40 వేలు ఉన్న వాళ్ళకి కూడా కాలేదు. అంటే ఇంత పిడికడు మందం చేసి, ఇంతమంది ఉంటే పిడికడు మందం చేసి మేము రుణమాఫీ చేసినాం. రైతు బంధు ఎక్కడ పోయింది? రైతు భరోసా ఎక్కడ పోయింది? అయిపోతుందా ఖరీఫ్? వాళ్ళకు పెట్టుబడి సాయం ఇస్తున్నారా? అది లేదు. రెండోది, మీరు గైడ్లైన్స్లో ఏం పెట్టారు? మీరు ఇవ్వాలనుకున్న 2 లక్షల రూపాయలు ఇస్తే అయిపోతుంది కదా. ఇంకొకరు పెట్టారు, వడ్డీలతో సహా చక్ర వడ్డీలతో పెరిగిన ఏవైతే అవి ఉన్నాయో 2 లక్షలు దాటిన డబ్బులు ఉంటే మీరు పైసలు కట్టుర్రి, మేము 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఈ భాగవతం కూడా జరిగింది, ఈ భాగవతం కూడా వచ్చింది. చాలామంది పోయి బ్యాంకులలో పోయి పైన వడ్డీలు కట్టొచ్చారు. ఆ వడ్డీలు కట్టినాక కూడా రుణమాఫీ జరగలేదు. వాళ్ళు చూడండి ఒకసారి ఆ విజువల్స్లలో, ఆ లేఖ సారాంశం అంతా కూడా మీకు నేను చెప్పినాను కదా. సో ఇకనైనా వాళ్ళకి లేఖ రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు చేసినంత మోసము, వీళ్ళు చేసినంత బ్లఫ్, వీళ్ళు చేసినంత పిఆర్ స్టంట్స్ పాపం ఆయన తెలియదు కదా రాహుల్ గాంధీకి. ఆ రాహుల్ గాంధీకి అయితే నిజంగానే రైతుల మీద ప్రేమ ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రైతులను ఇంతగానం మోసం చేస్తున్న విషయం ఆయనకు తెలియకపోవచ్చు. బట్ ఈ లేఖతోటన తెలవాలి. ఇంకొకటి, చదువుకున్న రైతుల పిల్లలు కూడా హ్యాష్ట్యాగ్ పెట్టి సో ఆ మోసాన్ని, చీటింగ్ని బయట పెట్టండి. నేను చీటింగ్ అనే అంటాను. ఇప్పుడు అందరికీ చేయాలి. రైతులు అంటే ఏ నుంచి తెచ్చుకుంటారండి? కోట్ల రుణాలు ఇస్తారా? ఏమైనా అంబానీనా వీళ్ళు కోట్ల రుణాలు ఇవ్వనిక? లేకపోతే ఒక విజయమాల్యనా, ఒక నీరవ్ మోడీనా? వీళ్ళకు కోట్లు, వేల కోట్లు ఎంత ఇస్తారండి? 50,000, 60,000, 1,00,000, ఆ 1,00,000 కాస్త పెరిగే వడ్డీలు అయి ఉంటాయి. అరే మీ రాజకీయాల కోసమో, మీ ఓట్ల కోసమో, మీ నోట్ల కోసమో, మీ సీట్ల కోసమో పాపం రైతులను ఎందుకు ఆగం చేస్తున్నారు? ఇలా ఏం కర్మ? అన్నం పెట్టే రైతు ఇలా రోడ్ల మీద కూర్చొని ధర్నాలు, రాస్తారోకలు చేయాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? ఏమా పరిస్థితి? ఊకే మీరు ఆ మేనిఫెస్టోలో, ఎందుకంటే మీరు ఎట్లాగూ ఓడిపోదురు. ఎందుకంటే మన సస్తూ బతుకుతూ మీరు ఏంటంటే ఒక సామెత, మేము ఫెయిల్ అయినా పర్లే, పక్కోడు కూడా పాస్ కాలే కదా అన్న ఒక చందంగా మీరు అంత వికృత చర్యలో ఉన్నారు. మీ మానసిక స్థితి ఆ విధంగా ఉంది. ఎందుకనంటే మన బీఆర్ఎస్కి ఒక్క పార్లమెంట్ సీట్ రాదు, మాకు 8 వచ్చినాయి చూసినా. అంటే ఏంది? నేను ఫెయిల్ అయినా పర్లేదు, పక్కోడు పాస్ కాకూడదు, ఇట్లనే ఉంది కదా మీ చందమంతా కూడా. అదే ఒక రాక్షస క్రీడ నడుపుతున్నారు. మీరు సక్కంగా అన్నీ చేసి మొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దేవుళ్ళ మీద ఒట్టేసి దేవుళ్ళ మీద ప్రమాణాలు చేయకపోతుంటే మీకు 2 సీట్లు కూడా రాకపోతుండే. ఎందుకంటే చేసుకున్న పాపానికి కొన్నాళ్ళ దగ్గర వెయిట్ చేద్దాం, ఎమ్మిడే తెలంగాణ చెప్తారు కదా, ఇడుపు కాగితాలు తీసుకోలేము కదా, మంచోడో చెడ్డోడో కొన్నాళ్ళు దాంతో సాహసం చేద్దాం అనుకుంటారు. కానీ మీతో సాహసం చేద్దామని చూసినా మీరు ఏ రకంగా అడుగున తంతున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. పాపం అపనమ్మకంతో వేసిరు ఓట్లు. ఎందుకో చెప్పనా? మీరు ఏదో 2 లక్షల రుణమాఫీ చేస్తామని పదే ఊదరగొట్టడం వల్ల ఆ రుణమాఫీ చేసిరు. వాళ్ళు ఓట్లు వేసిరు ఆ రుణమాఫీ కోసం. ఇవాళ చూస్తే ఆగస్టు 15 అని చెప్పి మళ్ళీ ఈ లేఖ మీరే చెప్తారు. అర్హత ఉండే ఎందుకు కాలేదు? ముందల ఏం తప్పులు ఉన్నాయి మీకు తెలియదా? ఒక లిస్టు మీ దగ్గర ఉంది కదా ఆల్రెడీ. మరి పాత ప్రభుత్వాన్ని అడిగినా ఇచ్చేవాళ్ళు కదా లిస్టు. ఇంకా కొన్ని మీడియాలు ఇంకా ట్విట్టర్లో చేస్తుంది, మేము ఏ పార్టీ వాళ్ళకి కాదు, మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు. ఒక్కరన్నా బాజాప్తం ఏదో తూతూ మంత్రంగా వీళ్ళు చెప్తున్నారు. ఎందుకు రా భయ్ మీరు అంత పరిచయం అవుతారు? మళ్ళీ మీకోసం పెట్టినాం కదా, ఇగో మీకు అందరికీ వస్తుంది, ఈ లేఖ ఇట్లాంటివి చేసినాం కదా, మీరు పరిశాన్ కాకులు స్పెషల్ డ్రైవ్ చేస్తామని మళ్ళా కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నారు. ఇంకా మోసం చేద్దామని. ఇప్పటికి అర్థం కాలేదా రైతులకి? చేయాలనుకున్న వాళ్ళు ఇట్లెందుకు మీరు పెట్టడం? స్పెషల్ డ్రైవ్లు ఎందుకోసం? ఇదే ముఖ్యమంత్రి బయటకు వచ్చి చెప్తే ఏమైతే మీరు ఎవ్వరు ఇది కాకూడదు, ఇంకా మిగతా వాళ్ళు ఇంతమంది అయినా మిగతా వాళ్ళు మిగిలి ఉంటే టెక్నికల్ సమస్య ఉన్నప్పుడు మరి మేము అందరికీ చేసినామని ఎట్లా చెప్పుకుంటారు?
అందరికి ఇష్టం. ఎట్లా చెప్పండి, పొద్దున్న లేస్తే వాళ్ళ మీద పడాలి, ఆ కుటుంబం మీద పడాలి, మనం బతకాలి, కుక్కలు మొరిగినట్టు మొరగాలి. మొరిగే వాళ్ళ కోసమే చెప్తున్నా సుమా. నేను ఈ మాట అంటున్నానంటే రైతులను చూస్తే బాధేస్తుంది కాబట్టి ఆ మాట మాట్లాడాల్సి వస్తుంది. పొద్దున్న లేస్తే మాట్లాడతారు, ఇంత పెద్ద ఒక సామెత ఉంటుంది, ఏదో ఒక మాటలు కోటలు దాటే కాళ్ళు గడప దాటం అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పరిస్థితి చూస్తుంటే పోటీ రేపు ప్రజాప్రతినిధులు ఎవరైనా మీ ఊర్లలో పోయి అడుగురి, కనీసం మిమ్మల్ని హక్కును చేర్చుకుంటారో, మీకు పూల దండలు వేస్తారో, మీకు చెప్పుల దండలు వేస్తారో అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకు సంతోషంగా ఉన్నారు? మీరు 100% రుణమాఫీ చేసినందుకు సంతోషంగా ఉన్నారా? లేకపోతే మీరు మహిళలకు 2500 ఇచ్చినందుకు సంతోషంగా ఉన్నారా? లేకపోతే పాపం అవ్వ తాతలు వాళ్ళందరూ కూడా, పెద్దోళ్ళందరూ కూడా మీరు 4000 పెన్షన్ ఇస్తున్నందుకు సంతోషంగా ఉన్నారా? దివ్యాంగులందరూ 6000 రూపాయలు ఇచ్చినందుకు సంతోషంగా ఉన్నారా? తర్వాత పెళ్ళిళ్ళు చేసుకున్న యువతీ యువకులందరూ కూడా మీరు 1,00,000 రూపాయలు ప్లస్ తులం బంగారం ఇస్తామని చెప్పినందుకు ఇచ్చినందుకు సంతోషంగా ఉన్నారా? తర్వాత మీరు ఏదో చెప్పారు కదా, మేము 4000 విద్యార్థులకు ఇస్తామని నిరుద్యోగ వృత్తి ఇచ్చినందుకు సంతోషంగా ఉన్నారా? కౌలు రైతులు ఇచ్చినందుకు కౌలు రైతులు సంతోషంగా ఉన్నారా? రైతు కూలీలకు మీరు డబ్బులు ఇచ్చినందుకు సంతోషంగా ఉన్నారా? ఎవరు ఒక్కరు చెప్పరు సంతోషం అనమాట. అంటే ఆడోళ్ళు మళ్ళనేమో మన మంత్రి సీతక్క ఏం మాట్లాడుతుంది అంటే ఇట్లా మాట్లాడతారు, ఆడోళ్ళు కించపరుస్తారు. ఆడోళ్ళు ఎందుకు కొలుసుకోవాలి బస్సులలో? ప్రయాణం అంటే ఏంది? హడావుడిగా ప్రయాణం చేస్తాం, ఏడికన్నా పోవాలంటే బట్టలు చదువుకొని వచ్చే ప్రయాణం కోసం ఎదురు చూస్తాము. అంటే మనం ఎంత ఖాళీగా ఉంటే బస్సు ఎక్కి అల్లం వెళ్ళి గట్లు ఒలుసుకుంటాము, ఎంత ఖాళీగా ఉంటే మనం ఎంత పనికి మాలిన ప్రయాణం చేస్తుంటే మనం కుట్టుకుంటాం. అంటే ఇంతకుముందు లేని ఇప్పుడు ఎందుకు కుట్టుకుంటున్నారు అంటారు కదా. ఇంతకుముందు కూడా జరిగింది తీరు, ఇంతకుముందు జరిగింది తీరి బస్సులలో పళ్ళు తోముకునేది, లేకపోతే కూరగాయలు కోసుకునేదో, లేకపోతే నెత్తిన పేలు చూసుకునేది తీరి ఇంతకుముందు వీడియోలు తీరి మనం చేసిన తప్పులు కాకుండా ఇంకా సమర్థించుకుంటున్నామా? తప్పేమి లేదు. బస్సులో అవసరార్థం వేయాలి, ఎవరికి ఫ్రీ ఇవ్వాలో వాళ్ళకే ఇవ్వాలి. ఆడోళ్ళే చెప్తారు మాకు ఇలా విలువ లేకపోయింది ఫ్రీ బస్సుల వల్ల. బస్సులు ఎక్కితే మగవాళ్ళందరూ బూతులు మాట్లాడుతున్నారు, ఎందుకంటే మేము సీట్లలో కూర్చోవాలంటే మాకే బిక్క చచ్చిపోతుంది పానం అని చెప్తారు. మా దాంట్లో ఎత్తుకోరు బయటలు కనపడతాయి. అంటే ఏది అవకాశం దొరికితే ఇంకెవ్వరు మాట్లాడేటోళ్ళు కాబట్టి మనం దుమ్ము దులిపేద్దామని అనుకుంటున్నారా? మేమున్నాం బయటకు తీయడానికి, నిజాలు బయటకు తీయడానికి మేమున్నాం అంటున్నా. దానికి పార్టీలే అవసరం లేదు. పార్టీల వాళ్ళు మాట్లాడితే వీళ్ళు పార్టీ వాళ్ళు మాట్లాడినట్టు మేము మాట్లాడుతుంటారు కదా, మేము ఆ బీఆర్ఎస్ మీడియాని మాకు మీరు వెళ్తున్నాం. ఏ మీడియా ఎవరిది కాదు అసలు. ఇవాళ ఒక మీడియా చెప్తుంది ఏది 3 రంగుల జెండా ఎత్తి అనే పాటకి ఒక మీడియా అని చెప్పుకునే ఒక పెద్ద టీవీ, దాంట్లో ఉన్న యాంకర్లు డ్యాన్సులు చేస్తారు. కానీ మేము ఏ పార్టీకి మేము కాదు, మాకు అనవసరంగా రాజకీయ రంగు పులుపుతున్నారు, మన ఏది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయ రంగు పులుపుతున్నారని ట్వీట్ చేస్తారు. కొంచెం చూసుకోరి, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చూడండి. ఎగురుకుంటూ గంతులు వేసుకుంటూ 3 రంగుల జెండా ఎత్తని రిజల్ట్ రాగానే ఒక డ్యాన్స్ వేసిరు చూడురి. ఇంకా మనమా చెప్పుకోవాల్సింది, మనమా మాట్లాడుకోవాల్సింది. ఇలా రైతుల కోసం ఏ ఒక్కరు చూపిస్తున్నారు? పేపర్లు రాయవు. ఈ టాపిక్ను డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ అంట బీజేపీలో విలీనం అవుతుందంట. ఇంకా ఒక మీడియా దిగ్గజం అంటాడు కదా, నాకు చాలా గౌరవం ఉండే, ఎందుకంటే ఆ మనిషి అంటే నాకు ఇప్పటికీ గౌరవమే. ఎందుకంటే నేను వార్తాపరంగా మాత్రమే నేను విభేదిస్తున్నా తప్ప ఆ మనిషి అంటే నాకు గౌరవమే. ఒక మీడియాని ఏ స్థాయిలో తీసుకెళ్ళిండు అనేది, నిరంతర వార్తా శ్రావణి ఎట్లా ఉండాలి, కొత్తగా వార్తలు ఎట్లా జనాలకు రీచ్ కావాలనే విషయాన్ని అతను ఏ విధంగా తీసుకెళ్ళి నేను చాలా ఆ రకంగా మాత్రం నేను చాలా గౌరవిస్తాను. కానీ ఇవాళ ఎవరో చెప్పిరనేసి లేదో చేసిరనేసి మనము అంటే ఒక రాజకీయాన్ని ఒక రాష్ట్రంలో దేశంలో మనమే డిసైడ్ ఫ్యాక్టర్స్ కావాలనేసి నేను ఇలా మాట్లాడినా కాబట్టి విలీనం అవుతుందని నేను మాట్లాడాను. అదే రేవంత్ రెడ్డి చిట్ చాట్లో రాశాడు, మళ్ళీ అదే ఆంధ్రజ్యోతి పత్రికలో మళ్ళీ వస్తుంది. విలీనం చేస్తే ఏంది, చేయకపోతే ఏంది? ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నది రైతుల కోసం. మధ్యలో పోయేసి ఈ రుణమాఫీ గురించి మాట్లాడుకోకూడదు కాబట్టి, ఈ రుణమాఫీ వార్తలు రాకూడదు కాబట్టి పోయి ఢిల్లీలో కూర్చొని చిట్ చాట్ చేస్తే నేషనల్ మీడియాలో వస్తుంది, నేషనల్ మీడియాని చూసి తెలుగు మీడియా రాస్తుంది కాబట్టి టాపిక్ డైవర్ట్ చేయొచ్చు, మన రాజకీయాలు అద్భుతంగా చేసుకోవచ్చు. రైతుల నోట్లో మట్టి కొట్టవచ్చు. ఎందుకంటే మట్టిలో పని చేసుకునే వాళ్ళకు, మట్టి విసుకునే వాళ్ళకు మేము మట్టి కొడుతుందని మీరు అనుకున్నారా? అంటే రైతులు అంటే అంత చిన్న చూపు అయిపోయిందా? పెద్ద పెద్ద లేసి మాటలు మాట్లాడతారు. పోండి ఒకసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఒక్కసారి పోయి అరుచుకోండి. మేం చెప్పింది తప్పైతే అప్పుడు మాట్లాడరు.
అందరూ ఆనందంగా ఉన్నారంటే మేము బాజాప్తా క్షమాపణ చెప్తాం. ఎందుకంటే గ్రౌండ్లోకి పోయొచ్చిన వాళ్ళం, మేము వాళ్ళ సమస్యలు తెలుసుకున్న వాళ్ళము, వాళ్ళ బాధలు విన్నోళ్ళము, వాళ్ళ ఆవేదనను కూడా మేము చూస్తున్నాం కాబట్టి, వాళ్ళ ఆవేశాన్ని చూస్తున్నాం కాబట్టి మీరు పోయి మాకు చెప్పరు. మీరు చెప్పేదంత అబద్ధము. ఇగో పలానా గ్రామము, ఈ గ్రామంలో 100కు 100% రుణమాఫీ అయ్యింది అని మీరు పోయి చెప్పుర్రి. మేము చెప్పిన తప్పైతే బాజాప్తా మేము క్షమాపణ చెప్తాం. మరి మీరు చేసిన తప్పైతే ఏం చేస్తారు? ఒక్క రుణమాఫీ పెట్టుకొని మీరు దేశవ్యాప్తంగా పబ్లిసిటీ చేసుకొని ఇలా రైతులను ముంచుతున్న విధానం చూస్తే రాజకీయాలకు దీన్ని ముడిపెడుతూ అప్పుడు వాళ్ళు చేయలేదట, మేము చేసినామట. ఏం చేసిరు పరపరి? మీరు అద్భుతంగా చేసి ఉంటే నిజంగానే ఒప్పుకునేవాళ్ళు. ఆనాడు వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు, మీరు అద్భుతంగా చేసిన అనేవాళ్ళు. కానీ అది కాదు కదా. మాట్లాడేటోళ్ళు కూడా కొంతమంది మాట్లాడుతుంటారు, ఇదే రాజకీయ నాయకులే. అప్పుడు వాళ్ళు చేయలే కానీ ఇప్పుడు మేము చేసినాం కదా, అరకొర కొంత మిస్ అయిందేమంటారు. మరి అరకొర మిస్ అయినప్పుడు అదే చెప్పుర్రి ప్రజలకి. మరి మొత్తం చేసినామని మీరు ఎందుకు చెప్పాలి? మేము గింతమందికి చేసినాము, మాకు గింతమందికి సాధ్యమైంది అని చెప్పాలి. మీరు ఏకకాలంలో మేనిఫెస్టోలో కూడా ఏం చెప్పారు? ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పారు. అది కూడా డిసెంబర్ 9వ తేదీనని చెప్పారు. పోనీ డిసెంబర్ 9 పోయింది కదా, డిసెంబర్ 9 నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు బ్యాంకులోకి పోతే మళ్ళీ ఆ వడ్డీ కట్టాలి. ఆ వడ్డీ మీరు మనకు గైడ్లైన్స్లో చెప్పలేదే, ఆ వడ్డీ మీరు మేనిఫెస్టోలో చెప్పలేదే. 2 లక్షలకు పైగున్న పైసలు తీసుకొచ్చి కట్టాలనేసి మరి మీరు దేవుళ్ళ మీద ప్రమాణం వేసినప్పుడు చెప్పలేదా? ఇవన్నీ రైతులు అడుగుతున్నారు. చెప్పలేదు ఎందుకు? ఆ రోజు కూడా మీరు ఇవన్నీ చెప్పు ఉండాల్సి కదా. అప్పుడు మిమ్మల్ని నమ్మి ఓటు వేద్దురో లేదో కూడా తెలియదు కదా. ఇవన్నీ పచ్చి బూతులు తిట్టకపోదురేమో కదా. మీరు పక్కన పెట్టండి, రాజకీయాలు చేస్తే చేయరు, కానీ దేవుళ్ళతో రాజకీయం చేస్తున్నారా? దేవుళ్ళతో పెట్టుకున్న వాళ్ళు ఏమైనరో, దాని తర్వాత రైతులతో పెట్టుకున్న వాళ్ళు ఏమైనారో చరిత్ర మర్చిపోతారు. ఎల్లకాలం ఎవ్వరు ఉండరు, శాశ్వతం కాదన్న విషయం ప్రతి ఒక్కరు తెలుసు. ఎమ్మెల్యే సీటు కావచ్చు, కార్పొరేటర్ సీటు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, కింది స్థాయి నుంచి మొదలు పెడితే పిఎం దాకా కావచ్చు. ఏది శాశ్వతం కాదనుకున్నప్పుడు మనము ప్రజల గుండెల్లో నిలిచిపోవాలి. ప్రజల గుండెల్లో నిలిచిపోవాలంటే మనం ఇచ్చిన చిత్తశుద్ధితో నేను ఇంతే చేయగలనని చెప్పుకోవడం అది కాదు. మనం ఎంతసేపు ప్రజల గుండెల్లో ఎవరైనా వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని తుడిపేయాలి, చిహ్నాలు తీసేసేయాలి, గుర్తులు తీసేసేయాలి, నెంబర్ ప్లేట్లు మార్చాలి, తెలంగాణ తల్లిని మార్చాలి. తెలంగాణ తల్లి ప్లేస్లో ఇప్పుడు విగ్రహాల ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహాలు ఉండాలి. ఇదే కదా మార్పు. ఇప్పటికైనా మీరు సవాళ్ళు విసిరే ముందు ఆలోచించరు. మీకు రేవంత్ అన్న మీకు ఎవరైనా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారామే ఒక్కసారి చూసుకోండి. లెక్కలు మంచిగా తెప్పించుకోండి, బరాబర్ తెప్పించుకోండి. ఎందుకంటే మరి అన్నీ మీకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ మీరు మాత్రము మీరు చాలా నిక్కచ్చిగా చెప్తున్నారు. రాష్ట్రంలో అందరికీ రుణమాఫీ అయిందని చెప్తున్నారు. మళ్ళీ ఇట్లాంటివి బయటకు వస్తున్నాయి, ఒకసారి చూసుకోండి. ఇగో ఇవి అర్హత ఉన్న రుణమాఫీ కానీ, అర్హత ఉన్నా ఎందుకు కాదు రుణమాఫీ? ఇప్పుడు ఎందుకంటే బ్యాంకర్లు లిస్టు పంపిస్తారు కదా, అంటే మీకు ఇక్కడ పోనీ మీరు ఆ మాటలు చెప్పండి. మేము చాలా చిత్తశుద్ధితో చెప్పినాము, బ్యాంకర్సే సరిగా మాకు లిస్టులు పంపించలేదన్న మాటను బయట పెట్టండి. రైతులు ఎవరు కూడా ఆవేదన చేయొద్దు, రాస్తారోకలు చేయొద్దు, ధర్నాలు చేయొద్దు, దయచేసి ఎవరు కూడా ఆత్మహత్య ప్రయత్నాలు చేయొద్దు అని చెప్పేసి వాళ్ళకు మాట చెప్పుర్రి. మీ అందరికీ రుణమాఫీ చేస్తాము, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తామని ఒక హామీ ఇయ్యి. జర కళ్ళు తెరవండి అని చెప్తున్నాం. అదే మేము చెప్పేది కూడా, కళ్ళు తెరవండి. అనవసరంగా ఫ్లెక్సీలు వేసి హరీష్ రావుని మీకు సిగ్గుంటే రాజీనామా చేయంటే మనకు అసలు సిగ్గుందా అనేది ఫ్లెక్సీలు వేసుకోవాలి. ఇప్పుడు అసలు మనకు సిగ్గుందా అని వేసుకోవాలని ఏమనుకుంటున్నాను. ఎందుకంటే ఎదుటివాడి చుట్టూ 1,000 చూపిస్తే మనకు 5 చూపిస్తారు, 10 కూడా చూపిస్తాయి. మన దగ్గర ఇన్ని తప్పులు పెట్టుకొని మనం ఎదుటోడి మీదగా తప్పు నెడతామంటే ఎట్లుంటుంది? మనం ఫస్ట్ ఎదుటోడి మీద వేలెత్తి చూపించినప్పుడు మన దగ్గర మనం కరెక్ట్ చేసినామా, రైతులకు చిత్తశుద్ధితోటి మనం చేసినామా, మనం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామా? మీరు వైరా కాన్స్టిట్యున్సీ, ఖమ్మం జిల్లా వైరా కాన్స్టిట్యున్సీలో పోయి మీరు చాలా గొప్పగా అట్టహాసంగా చెప్పొచ్చారు కదా. నిన్న అదే వైరా, ఇప్పుడు వేస్తాను మీకు ఆ కట్టు పంపిస్తాను చూసుకోండి. వైరా నుంచే కాల్ చేసిరు. ఏమని చెప్పి, అది వైరాలో మీ కాంగ్రెస్ కార్యకర్తనే చేసిండు. మేము చాలా తప్పు పని చేసినాము, కాంగ్రెస్ కార్యకర్త కంటే మరి పాలాభిషేకాలు చేసిరు కదా అంటే, ఏముంది మేడం, ఓ 500 రూపాయలు ఇచ్చారు, పాల ప్యాకెట్లు తీసుకొచ్చి ఏమంటే చేసినాం, కానీ గింత మోసం చేస్తారు అనుకోలేదని మాట్లాడుతున్నారు. ఇవన్నీ నిజాలు, అబద్ధాలు కావు. నిజాలైతే మీరు ప్రూవ్ చేయండి. మీరు ప్రతి ఒక్కరు ఎంతమంది ఉన్నారో అంతమంది కాంగ్రెస్ సైన్యం పోయి ఒక్కసారి పోయి మీరు చూడురి.
లేదు. నాకు కొంతమంది కామెంట్లు పెడుతుంటారు, ఆ పేర్లు నేను చెప్పి వాళ్ళని పెద్దవాళ్ళని చేయదలుచుకోలేదు. ఆ కామెంట్స్ పెట్టేటోళ్ళు, నెగిటివ్ కామెంట్స్ పెట్టేటోళ్ళు కూడా జర మీ ఇలాకల్లో మీ పక్కింటోళ్ళకో ఎదురింటోళ్ళ దగ్గరకు జర పోయి మాట్లాడరు. నేను ఎప్పటి సమస్య అప్పుడే మాట్లాడతాం. అప్పుడేం జరిగింది, రేపే ఇవాళ ఏం జరిగింది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కదా. ఇవాళ మనం మాట ఇచ్చినాం వినపడం, వాళ్ళు మాట ఇచ్చారు కాబట్టి, కొన్ని తప్పిండ్రు కాబట్టి, ఆ తప్పులు ఉన్నాయి కాబట్టి ఈరోజు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు అధికార పక్షంలో వచ్చిర్రు. గతంలో మనం చదువుతాము, గతంలో ఫెయిల్ అయినామని ఇంకా ఫెయిల్ అవ్వకుంటూ పోతామా? నమ్మకంతో ఏం చేస్తాము, శ్రద్ధ పెట్టి చదివి పాస్ అవుతాం. తప్పిదాలు ఉంటాయి, ఆ తప్పిదాలు చేయబట్టి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇలా వీళ్ళు ఏదో మార్పు తెస్తారనే కదా అధికార పక్షంలో ఉంది. అప్పుడు కనీసం జరుగుతున్న వాటిని వేలెత్తి చూపితే కూడా మీకు చాలా నొప్పి అవుతుండే. నా కామెంట్స్ పెడితే చెప్తున్నాను, కొన్ని చూద్దాం. అందుకే మీకు కేసీఆర్, నేనే చెప్తున్నాను కదా, ఇతను ఎవరో పెట్టాడు కదా, అందుకే కేసీఆర్ని పక్కనే పెట్టారు. ధర్నాలు చేసింది మీ బీఆర్ఎస్ పేడ్ బ్యాచ్లట, ఇద్దరికి ఉందో లేదో అది సిగ్గులేదని. ముందు పోయి నువ్వు కూర్చొని ఖాళీగా కూర్చొని కామెంట్లు పెట్టడం బదులు జర్ర పోయి ఒక విజువల్స్ అట్లా కంటిన్యూగా వేయండి, నాకు అర్థమవుతుంది. ఇది ఏ ఊరో కానీ కాస్త పోయి అల్ల కనపడుతున్న వాళ్ళు మరి బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచా లేకపోతే రైతులా కాదా పోయి ఒక్కసారి అప్పుడు కామెంట్ పెట్టు. ఉత్తపుణ్యానికి పని పాట లేకుండా ఖాళీ కూర్చొని కామెంట్లు పెట్టడం కాదు. ప్రజల గురించి మాట్లాడుతుంటే కూడా ఇంకా సిగ్గుమాలి మాట్లాడుతుంటే ఇంకేం చేయలేం. నా పేరు నీకెందుకు నేను కూడా భారతీయున్నా, మీరు ఎవరు అడిగారు పేరు? నా పేరు నీకెందుకు నేను కూడా భారతీయున్నా. ఇగో కామెంట్లు ఇట్లుంటాయి. ఆఫీస్ చుట్టూ తిరగాల వరస్ట్ గవర్నమెంట్, ఇతను ఎవరో పెట్టారు. ఆఫీస్ చుట్టూ తిరగాల వరస్ట్ గవర్నమెంటు, రుణమాఫీ కాలేదు. ఇగో ఈ కామెంట్ల సంఖ్య అంతా కూడా ఇగో ఇట్లా ఉంది, రుణమాఫీ కాలేదు. ఇవాళ మీకు ఈ విజువల్స్లో కనిపిస్తున్నాయి ఏమన్నా కూడా మీకు పెయిడ్ బ్యాచ్ లాగానే, అది కూడా బయట పెట్టరు. మరి నిజంగా వాళ్ళకి రుణం వచ్చి కూడా ధర్నాలు కనుక చేస్తే అది బయట పెట్టరు, అది తప్పే. రుణమాఫీ అయిన తర్వాత కూడా ధర్నాలు, రాస్తారోకలు, ఆత్మహత్యాయత్నాలు చేస్తారంటే మరి ఆ రైతులు నిజమైన రైతుల అవునా కాదా? రైతులు పిచ్చోళ్ళన్నా కావాలా, లేకపోతే మాట్లాడుతున్న వాళ్ళు పిచ్చోళ్ళన్నా కావాలి? అర్థమైంది. ఇంకొకసారి 100కు 100% చేసినామని చెప్పుకోకరు అనేది మాత్రం ఎవరు, ఇదంతా రైతులు చెప్తున్నారు. మీరు 100కు 100% చేసి చెప్పుకోండి, వద్దని చెప్పలేదు. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసినామని మీరే చెప్తారు. అరువుల్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ మీకు గైడ్లైన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టినామని చెప్తున్నారు. ఒక్కసారి తెలంగాణ ప్రజలు అలాగే రైతన్నలు కూడా ఒక్కసారి అర్థం చేసుకోరు. వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఈరోజు రోడ్డెక్కిరు. మొన్నటి వరకు నిరుద్యోగులు రోడ్డెక్కలే, మొన్న చెప్పుకోలేదా? 32,000 ఉద్యోగాలు మనం అసలు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు, మనము పరీక్ష పెట్టలేదు, మనం నియామక పత్రాలు ఇచ్చి మాత్రము చూసినామా? మనం రాగానే 6 నెలల్లోనే మనం 32,000 ఉద్యోగాలని ఎట్లా చెప్పుకున్నారో ఇవాళ మీరు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ క్రెడిట్ కూడా అంతే. నిజమే ఉంది. 32,000 ఉద్యోగాలు ఇచ్చిరా? నోటిఫికేషన్ కాంగ్రెస్ హయాంలో ఇచ్చిరా? పరీక్ష కాంగ్రెస్ హయాంలో పెట్టిరా? మరి పెట్టదలుచుకుంటే మరి మన ఏమైంది? మీరు జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఆ జాబ్ క్యాలెండర్లో ఖాళీగా పెట్టించారు. పక్క రాష్ట్రాల్లో ఉన్న జాబ్ క్యాలెండర్లు ఎట్లున్నాయి, మన రాష్ట్రంలో ఉన్న జాబ్ క్యాలెండర్ ఎట్లుంది? ఒక్కటి చివరిగా నేను చెప్తుంది ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. బీఆర్ఎస్ అంట బీజేపీలో విలీనం, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందా, బీజేపీ బీఆర్ఎస్లో విలీనం అవుతుందా, లేకపోతే వీళ్ళకి చెప్పిరట, లేకపోతే మన కేసీఆర్ గవర్నర్ అవుతాడా? వీళ్ళు చెప్తున్న మాటలు ఇవి కాదు రైతులకు కావాల్సింది. నిమ్మలంగా ప్రశాంతంగా అప్పులు తిరిగి పట్టెడన్నం ఒక 5 ఏళ్ళు నోట్లకు పోవాలనే పరిస్థితి చూడురి. అవి రాజకీయాల కోసం రాజకీయం చేయరు. కానీ మీరు ఇస్తానన్న రుణమాఫీని డైవర్షన్ పాలిటిక్స్ చేసి బీఆర్ఎస్ వెళ్ళి బీజేపీలో విలీనం జరుగుతుంది, వీళ్ళకి పదవులు వస్తాయట. ఇగో ఇట్లా కాలం గడుపుతున్నారు. ఎందుకంటే కాళేశ్వరం కహాని వినిపించిరు అది పాతదైపోయింది. ఫోన్ ట్యాపింగ్ వినిపించిరు అది పాతదైపోయింది. ఎన్నాలని ఇంకా ఒక్కొక్కటి అందుకు అది పాతదైపోతూ ఉంటే కొత్త సబ్జెక్ట్ ఎంచుకోవాలి. ప్రజలని మనం ఏమార్చుకుంటూ పోవాలి. ఎందుకంటే లేకపోతే ప్రజలు అడుగుతారు కదా, ఏందయ్యా మీరిచ్చింది ఒక ఫ్రీ బస్సు మా మొకాన కొట్టిరు, మేము మా ఇజ్జత్ పోతుంది, మేము కొట్టుకొని వస్తున్నాం అనేసి. ఇక మీరు ఇచ్చిన 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ సంగతి చెప్తానే ఉన్నారు. ఆల్రెడీ ఎంతమందికి వచ్చిందో నా కామెంట్లు పెట్టడంలో కూడా బాగా తెలుసు. రెండోది గ్యాస్ సిలిండర్ల సంగతి. అసలైనవన్నీ కూడా ఏడడుగుతారో రేపు ప్రజలు.
మనం ఎందుకంటే ఇవాళ తెచ్చుకుంటే ఇంత, రేపు తెచ్చుకుంటే ఇంత, ఇవాళ తెచ్చుకుంటే ఇంత, రేపు తెచ్చుకుంటే ఇంత వస్తుందని మనం చాలాసార్లు చెప్పినాం కదా. రేపు మనము ఎందుకంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి, ఈ పనికి మనలో ఒక టీమునంతా మన చెప్తుంది కదా మన మంత్రి కొండా సురేఖ అక్క, బీఆర్ఎస్ వాళ్ళ సోషల్ మీడియా అట, వాళ్ళకు మనకు అనుగుణంగా అన్నీ తిప్పికొట్టాలంటే మనం ఒక పెద్ద టీముని దించాలనేసి నేను రేవంత్ రెడ్డికి చెప్పినా అన్నది. మరి ఆ టీమే మరి మాకు కామెంట్లు పెడుతుందేమో ఇవాళ. లేకపోతే ఏం చెప్పినామని మాకు కామెంట్లు, నెగిటివ్ కామెంట్స్ ఎందుకు చెప్పు? అంటే మేము రైతుల గురించి మాట్లాడడం తప్పైపోయిందా? మీరు ఇచ్చిన హామీల గురించి ప్రశ్నించడం తప్పైందా? నిరుద్యోగుల గురించి మాట్లాడడం తప్పైందా? ఏం తప్పు కనిపిస్తుంది అసలు? సో ఎందుకనంటే నేను ఎప్పుడు చెప్తున్నా, ఈజీగా అర్థం అవ్వాలంటే వాళ్ళంతా కౌరవ సభలాగా ఉన్నారు, మేము పంచపాండవులంత మంది కూడా లేము. కాకపోతే ఒక్కరు మాట్లాడినా నిజాలు పబ్లిక్లోకి వెళ్ళాలి. కాబట్టి దయచేసి ఎవరైతే ఇందులో నిజం ఉంది అని చూస్తున్న వాళ్ళు, నేను ఎప్పుడు ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను అడగను. ఎప్పుడైతే ఈ సమస్యల కోసం నేను వీడియోలు ప్రారంభించినప్పటి నుంచి అడుగుతున్నా, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అవసరం అయితే మీ ఫోన్ స్టేటస్లో పెట్టుకోండి. ఏంటి నిజం అనేది మెల్లమెల్లగా ఇప్పటికే అర్థమవుతుంది. ఇంకా అంత అర్థం కావాలంటే ఇలాంటి వీడియోలు ఇంకా జనాలకు రీచ్ కావాలి. దయచేసి వీడియోలు షేర్ చేయండి.